ప్రభుత్వాలు మారినా ప్రజలకు సేవ చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కృష్ణారావు సూచించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. పెండింగ్ పనులు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మీరు మరి ఈ మీటింగ్ తర్వాత ఎంతమంది ఉంటారు, ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతారో తెలియదు. మళ్ళీ అదొల్లి నేను ఏమంటున్నా, మీకు ఇవాళ సుమారుగా వాటర్ వర్క్స్ కానీ ఇవాళ అన్నిటికన్నా కార్పొరేట్లు చెప్పలేదు. గ్రేవ్ గార్డు సగం పెట్టింది. అది ఎక్కడ కూడా గ్రేవ్ గార్డు జ్యోతినగర్ కానీ అగుమూడే కానీ లేకపోతే సత్యనగర్లో గ్రేవ్ గార్డే కానీ గోల్పేట గ్రేవ్ గార్డులే కానీ సత్యనగర్లో ఉన్న బాలనగర్లో గ్రేవ్ గార్డ్ ఎస్సీ బస్సీ గ్రేవ్ గార్డులే కానీ అన్ని 50% నేను ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆ ఎస్టిమేషన్ తయారు చేసి నాకు పంపండి. నేను కన్సర్న్ మంత్రి దగ్గరికి, కన్సర్న్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను శాఖను తీసుకొచ్చే బాధ్యత. మీకు ఇంతకుముందు ఏ రకంగా మీరు ఎస్టిమేషన్ తయారు పంపించు, ఆ రకం పంపండి. వాళ్ళు ఇస్తారా ఇవాళ 7 మంది కార్పొరేటర్లు ఉన్నాం మేడం, తక్కువ లేదు. 7 మంది కార్పొరేటర్లు ఉన్నాము, నేను ఎమ్మెల్యే ఉన్నాను. మేము పోతాం, కూర్చుంటాం, మాట్లాడతాం. స్టాండింగ్ కమిటీలో మన ఇద్దరు ఉన్నారు, సభ్యా గౌసుద్దీన్ ఉన్నది, రవీంద్ర రెడ్డి ఉన్నాడు. స్టాండింగ్ కమిటీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీ మీద భారం పెట్టుకోకండి. గవర్నమెంట్ మాకు ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయి, పని చేయొద్దనేది ఏ గవర్నమెంట్ చెప్పదు కదా. మరి మీరున్నటువంటి సమస్యలు మీ కడుపులో ఏమన్నాయో నాకు లెటర్ ఆగి మీకు ఇష్టమైన తయారు చేయండి సార్. మీ పబ్లిక్ అడుగుతున్నారు, నాకు పంపండి. నేను నా తంటాలు ఏం పడతా, పొద్దులు అవుతాయి. మంత్రి కాలు పట్టుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి కాలు పట్టుకుంటా, లేకపోతే కమిషనర్ కాలు పట్టుకుంటూ చేస్తాం. దాని పేరుతో గెలిపించి